కోరుతున్నాను. నా సలాము మరియు నమస్కారములు. ఈరోజు ఈ ప్లీనతలో ఈరోజు మనం చూస్తున్న ఉత్సాహం మళ్ళీ పాతకాలం గుర్తుకొస్తుంది. ఇదే కానీ మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ప్రత్యేక ఏమిటంటే ఇప్పుడు మన మద్దయ్య గారిని సోదరులారా ఒక్కొక్కరి అకౌంట్లో 15,000 రూపాయలు వేశారు. దాదాపు 19,000 మీడియా మిత్రులకు సహకరించవలసిందిగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరి కోసం ఇక్కడ సీట్లు కేటాయించబడినాయి. పేరు పేరున జ్యోతి సచివాలయంలో కర్నూలు మేయర్ గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాం. అంటే రాత్రి మళ్ళీ ఎమ్మెల్యే కార్యకర్త కొల్లిలో వాళ్ళ కప్పలాగా మన అధికారుల కనకరమండే కప్పలాగా ఈరోజు మొదట ఎమ్మెల్యేగా గెలుపుంది. నాలాంటి యువకుల్ని ఒక సామాన్యమైన విద్యార్థులకు 28 ఏళ్లకు స్వాగతం సుస్వాగతం. అలాగే నారాయణ గారికి గుండెలో పెట్టుకుని ఎంత తిరుగుతామో అదే సమాజం ఈరోజు గర్వించదగ్గర మనకే కర్నూలు నగర శాసనసభ్యులు అలాగే పార్లమెంట్ సభ్యులు కానీ అలాగే బాలారెడ్డి గారిని అలాగే దర్శనాలు కానీ రాష్ట్రలోకాలు కానీ ప్రతి మంది మన జగనన్న గారిని అధికారంలో మనమందరం సంతోషంగా జగనన్న గారి అడుగుగా శ్రీ గుమ్మనూరు జయరాం గారికి, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ గారికి, అదేవిధంగా కర్నూలు ప్రథమ పౌరుడు గెలవడానికి కారణం ఏంటి ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కుటుంబాన్ని బజార్లో వ్యక్తిపక్ష నాయకులు కానీ అప్పుడున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఇద్దరు ఒకటే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని నిర్బంధించి జైల్లో ఎటువంటి సాక్ష్యాలు లేకపోయినా మనం జైల్లో ఉండడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. సమైక్యాంధ్ర కోసం మన నాయకులు ఆనందంగా కాలేలో వీళ్లకు వాళ్ళకు అనేది లేకుండా రకరకాల స్కీముల పైన నవరత్నాల పేరు పైన మైనారిటీ సెల్కి రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు. వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పార్టీ బాగుండాలంటే ఒక్కరే నాయకుడు ఉండాలి. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారి నాయకులు నేను వారికి సహకరిస్తున్నాను. రైల్వే స్టేషన్ మీరు చూస్తే ఒక ఎయిర్పోర్ట్ లాగా కొత్తగా తయారైపోయింది. అది నేను ఆఫీసర్గా కూర్చొని మేము ప్లాన్ చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో పని త్వరగా చేయించి రైల్వే స్టేషన్ బాగు చేయించాం. రెండవది 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా ₹1 కోట్ల ఖర్చుతో ముస్లిం బరియల్ గ్రౌండ్ లో ఇన్నోవేషన్ చేస్తున్నాం. ముస్లిం శ్మశాన వాటికలో ₹1 కోట్లతో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తో మేము పనులు చేపట్టాం. ఇది కూడా నేను మన ఆఫీసర్ కలిసి చేస్తున్న పని. తర్వాత మీరందరూ చూసే ఉన్నారు 3 హాస్పిటల్స్ ఓపెన్ అయ్యి ఇక్కడ కొత్త హాస్పిటల్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్. ఆ 3 కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినవే. రాష్ట్రంలో ఎక్కడ కానీ మొట్టమొదటి కర్నూలు అయిందని చెప్పి మనం అందరం అభినందించాల్సిందే. అన్నిటికంటే ముఖ్యమైనది బళ్ళారి చౌరస్తా
బళ్ళారి చౌరస్తా నుంచి బళ్ళారి వరకు నేషనల్ హైవే తయారవుతుంది, అంటే 4 లైన్ రోడ్ అవుతుంది. మీరు ఎవరన్నా కదా రియల్ ఎస్టేట్ చేయాలంటే మీ ప్లాట్ ఎవరు అమ్మకండి, రాబో రోజుల్లో అక్కడ 4 లైన్ రోడ్ వస్తుంది. బళ్ళారి రోడ్డు పెద్ద రోడ్ అయిపోతా ఉంది. ఇంకోటి మాకు రాజధాని న్యాయ రాజధాని రావాలా, ఇప్పుడు మనకి ఏమైనా ఉద్యమాలు చేయాల్సి వస్తే మనం ముందుండాలి, జగన్ మనం కాపాడుకోవాలా. జై జగన్. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని గురించి, రాజశేఖర రెడ్డి గారు మనకు పేద ప్రజలకు చేయగలిగినారు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం నుండి పేద ప్రజలందరూ కూడా చదువుకోవడానికి పూర్తి అవకాశం కల్పించిన నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. దాంతోపాటు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడానికి కూడా అవకాశం కల్పించిన నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. అంటే ఈ విధంగా పేద ప్రజల కోసం తండ్రి గారు సంక్షేమ పథకాలు చేశారంటే కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తూ, అంతకంటే మిన్నగా నవరత్నాలను తీసుకొని వచ్చి ఈ రాష్ట్రం నుండి పేద ప్రజలకు ఏ నాయకుడితో అవసరం లేకుండా ఎవరైతే అర్హత కలిగిన పేద ప్రజలు ఉన్నారో డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోనే డబ్బులు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారం వచ్చినప్పటి నుంచి కూడా పేద ప్రజలకు అందరూ కూడా 1,40,000 కోట్ల రూపాయలు ఈరోజు పేద ప్రజల ఖాతాలో ఇచ్చినామంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఏ విధంగా పనిచేస్తున్నారనేది మాత్రం మన అందరం కూడా గమనించాలని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దాంతోపాటు ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నా కూడా తెలుగుదేశం నాయకులు మాట్లాడడం జరుగుతుంది. కానీ తెలుగుదేశం నాయకులు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారనేది కూడా మన అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక పింఛన్ కావాలంటే జన్మభూమి కమిటీలు పెట్టి ఆ జన్మభూమి కమిటీలు రికమెండ్ చేసే తప్ప పింఛన్ కానీ ఏ లోన్ కానీ రాని పరిస్థితులు ఉంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ నాయకుడితోనే అవసరం లేకుండానే డైరెక్ట్ గా ఈ రోజు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం లేదు. దాంతోపాటు మనం కర్నూలు మన కార్పొరేషన్ లో ఉండే అభివృద్ధి విషయాల్లో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో ఉండే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కోసం దగ్గర పైప్ లైన్ కోసం దగ్గర 85 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు కర్నూలు టౌన్ లో మొత్తం కార్పొరేషన్ పరిధిలో అన్ని వార్డుల్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. కేవలం కొన్ని ప్రాంతాల్లో రోజు వస్తున్నాయి, కొన్ని ప్రాంతాల్లో నీళ్లు రాలేదనే ఉద్దేశంతోనే దగ్గర 55 కోట్లతో ఓఎస్ఎస్ఆర్ కూడా శాంక్షన్ చేయడానికి కూడా ఈ రోజు అవి కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. అంటే ఈ కార్పొరేషన్ మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ కర్నూలు జిల్లాను బాగా అభివృద్ధి చేయాలి ఉద్దేశంతోనే మన కర్నూలు టౌన్ లో కూడా మనకు న్యాయ రాజధాని కూడా ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల్లో మన కర్నూలు జిల్లాలోనే న్యాయ రాజధాని ఇచ్చే పరిస్థితి ఇచ్చినందుకు మనం అందరం కూడా మన ఎంపీ గారు చెప్పినట్టు మనం అందరం కూడా అవసరం అనుకుంటే మనం జ్యుడిషియల్ క్యాపిటల్ కోసం మనం అందరం కూడా మన అవసరం అనుకుంటే ధర్నా చేయడానికి కానీ లేకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనం సపోర్ట్ ఉండి మనం జ్యుడిషియల్ క్యాపిటల్ సాధించుకోవడానికి మనం అందరం కూడా ముందుండాలని కూడా నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దాంతో పాటు ఈరోజు ముఖ్యంగా ఈ సభాముఖంగా ఎంపీ సంజీవ్ కుమార్ గారికి, అదేవిధంగా మనం నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి, మా అంతకు ముందున్న రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారికి కూడా ఈ కర్నూలుకు సంబంధించిన మనం ఫ్లైఓవర్ మాకు కృష్ణానగర్ సర్కిల్లో చాలా ఇబ్బంది అంటే 3 ఎంపీలతో పూర్తి సహకారంతో మనం ఫ్లైఓవర్ బ్రిడ్జి మనం శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని వితిన్ 1 year లోనే పూర్తి కంప్లీట్ చేసి ఈ రోజు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకన్నది కూడా ముగ్గురు కూడా వాళ్ళు మనకు శాంక్షన్ చేపించడం, దాన్ని ఈ రోజు మనం చేయడం మొత్తం కూడా ఈ రోజు కంప్లీట్ చేసి ప్రజలకందరూ కూడా దాన్ని మన యూటిలైజ్ చేసుకోవడానికి పూర్తి అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది.
అదేవిధంగా మన ఎంపీ సంజీవ్ కుమార్ గారు మాట్లాడుతూ బళ్ళారి అభిమానులము 3 సంవత్సరాల క్రితం సచివాలయ వ్యవస్థ లేదు, వాలంటీర్ వ్యవస్థ లేదు, పెన్షన్లు లేవు, ఇళ్ల పట్టాలు లేవు, ఎవరు కూడా ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేదు. మీరందరూ మున్సిపల్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీసులో ప్రజా దర్బార్ చుట్టూ మీరు ఎంత తిరిగినా మీ సమస్యలు ఎక్కడ కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ మన జగనన్న వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ పెట్టి లంచం లేకుండా ప్రతి ఇంటికి నేను ఒక పెద్ద కొడుకులాగా మీకందరికి ఆదుకుంటానని చెప్పి ఏ మాట అయితే పాదయాత్రలో చెప్పినాడో అదే విధంగా ప్రతి సంక్షేమ పథకం మీకు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటు లీడర్. ఇప్పుడు మా అన్న కూడా చెప్పినాడు, శ్రీనివాసన్ కూడా మన పార్టీ కష్టంతో వచ్చింది, మన పార్టీ త్యాగాలతో వచ్చింది. మన నాయకుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఈరోజు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి చేర్పిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దొంగల పార్టీ, చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటుల లీడర్, చంద్రబాబు నాయుడు అంటే ఒక్క స్కీమ్ గుర్తు రాదు. జగనన్న అంటే ఈరోజు అమ్మఒడి, జగనన్న అంటే ఈరోజు విద్య దీవెన, జగనన్న అంటే ఈరోజు వసతి దీవెన, జగనన్న అంటే ఈరోజు జగనన్న ఇళ్ల పట్టాలు, జగనన్న అంటే వైఎస్ఆర్ ఆసరా, జగనన్న అంటే వైఎస్ఆర్ చేయుత, జగనన్న అంటే మన అందరి వాడు, మనకు పేదరికం నుంచి తీసి మనకు ఉన్నత స్థాయిలో పెట్టేవాడు, మన పిల్లలకి ఉన్నత చదువులు చెప్పేవాడు, మనందరికీ ఇల్లు కట్టించి ఇచ్చేవాడు, మనందరికీ అంగన్వాడిలో సంపూర్ణ పోషణ మన చిన్న పిల్లలకి ఇచ్చేవాడు. జగనన్న అంటే ఒక చిరునవ్వు, చంద్రబాబు నాయుడు అంటే ఒక మోసగారి మనిషి. ఒక మోసగారి మనిషిలో ఒక నీతిగా నిజాయితీగా మీకందరికీ ప్రేమించే, పేద వర్గాలకి ప్రేమించే ఒక గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం అందరం ఆ పార్టీలో ఉన్నందుకు గర్వంగా తెలియజేస్తున్నాం. మరి మీరందరూ కూడా మనం ఏ పార్టీలో ఉంటే మనం ఇంటింటికి పోయినప్పుడు మనం గర్వంగా కాలర్ ఎగిరించి మనం చెప్పగలుగుతాం. మీకు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినామో అది 95% పూర్తిగా చేసినాం. ఒకవేళ ఎక్కడో చోట చిన్న చిన్న తప్పులు ఉంటే కూడా సిస్టమ్ లో అది కూడా పూర్తి చేస్తామని చెప్పి 3 సంవత్సరాల్లో మేము ఇది చేసినామని చెప్పి గడప గడపకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎప్పుడు ఎక్కడ ఏ ప్రభుత్వంలో వెళ్ళలేదు, మేము ఇది చేసినాం, ఇది చేయబోతున్నామని చెప్పే ఒక గొప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఆయననే దేవాలయాల్లో మూర్తుల్ని వీరగొట్టిస్తాడు, ఆయననే అబద్ధాలు చెప్తాడు, ఆయననే మళ్ళీ ఆ పేపర్లలో రాపిస్తాడు, ఆయననే మళ్ళీ టీవీలో కూర్చొని డిబేట్లు చేపిస్తాడు. అంటే ఒక అబద్ధానికి నిజంగా చేయడానికి పూర్తి ప్రయత్నం చేసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఒక ఊహాలోకంలో ఉన్నారు. ఆ రోజు ఎలా అయితే అమరావతి గురించి చెప్పినారో, అమరావతి అంటే భ్రమరావతి, అమరావతి అంటే ఒక్క డిజైన్లు. ఈరోజు జగనన్న మన కర్నూలులోనే సోలార్ పార్క్ తీసుకొని వచ్చినాడు. జగనన్న ఈరోజు మనకు కావాల్సిన ఉద్యోగాల కోసము ప్రతి 10 రోజులకు 15 రోజులకు ఒక కొత్త కంపెనీ పెట్టినాడు. మన జగనన్న ఈరోజు రోడ్లు వేపిస్తున్నాడు, డ్రైన్స్ కట్టిస్తున్నాడు, మన జగనన్న ఈరోజు ఇల్లు కట్టిస్తున్నాడు. ఇదంతా మనము ఎంతో అదృష్టం చేసుకున్న మనుషులం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి జగనన్న ఉన్నాడు కాబట్టి ఇన్ని మంచి పథకాలు వచ్చినాయి. మీరు ఏ రాష్ట్రంలో పోతే ఇవన్నీ పథకాలు లేవు. మన కర్నూలు వరకు చెప్పినారు, ఇప్పుడే ఫ్లైఓవర్లు కట్టినాం, అండర్ పాస్ బ్రిడ్జ్ కట్టినాం. మనము మన మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో కూడా ప్రతి పని చేస్తున్నాం.
హెల్త్ కేర్ కి పెద్దపీట చేసి హెల్త్ కేర్ సెంటర్స్ గా తీస్తున్నాం. ఆ హాస్పిటల్స్ లో రేపు మెటర్నిటీ వార్డు కూడా పెట్టిస్తున్నాం. ఆపరేషన్ చిన్న చిన్న థియేటర్లుగా ఆపరేషన్స్ కూడా చేస్తున్న విధంగా ఆ హాస్పిటల్స్ ని ఇలా బలోపేతం చేస్తాం. ఒకవైపు నాడు నేడులో ప్రతి స్కూల్ ని తీర్చిదిద్దుతున్నాం. మీకు అందరికీ ఇబ్బంది ఉండకూడదని చెప్పి మన కర్నూలు నియోజకవర్గంలో పేరుకే సిటీ కానీ ఎక్కువ ఉండేది బీద వర్గాలే ఉంటాయి. ఆ బీద వర్గాలకి ఒక హ్యాండ్ హోల్డింగ్ అంటే నేను ఉన్నా చెప్పి ఒక నాన్న ఎట్లయితే చేపట్టుకుని నడిపిస్తామో, ఒక అన్న ఎట్లయితే చేపట్టుకుని నడిపిస్తామో, ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి పేదవానికి జగనన్న అట్లా చేయి పట్టుకుని మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నాడు. మరి ఇవన్నీ చెప్తూ మీరందరూ ఇక్కడ వచ్చేసినందుకు, ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ గా చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక 2 మాటలు ఉర్దూలో మాట్లాడతాను. తెలుగు దుల్హన్ పథకం గురించి మాట్లాడుతున్నారు. 95% మనం చేసినాం, 5% మనం చేయలేదు. గొప్పగా చెప్పుకుంటున్నాం. ఆయన చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చినాడు. 600 హామీలో 6 హామీలు కూడా పూర్తి చేయలేదు. 6 स्कीम अभी पूरा नहीं करा चंद्रबाबू नायडू बोले तो कोई भी स्कीम याद आती नहीं आती। मगर आज जगनमोहन रेड्डी साहब बच्चों के बारे में, बड़ों के बारे में, बुजुर्गों के बारे में, औरतों के बारे में, आप लोगों की तरक्की के बारे में, आप लोगों की पढ़ाई के बारे में, आप लोगों की सेहत के बारे में जगनमोहन रेड्डी साहब काम कर रहे हैं। आज हजारों करोड़ों रुपया आप लोगों के अकाउंट्स में जो है जमा होगा। 1,40,000 करोड़ रुपए आप लोगों के अकाउंट्स में जमा हो गए। कोई आकर 1 रुपया भी जो है मुझे किसी को लंचर देने की जरूरत नहीं पड़ी। और दुल्हन स्कीम के बारे में ये लोग बोलते 2014 में दुल्हन स्कीम को देना चाहिए था, 2015 में जीओ दिए, 2016 में शुरू करे, 2018 में खत्म कर दिए, 2018 से 19 तक 1 पैसा नहीं दिए। फिर चंद्रबाबू नायडू क्या बोलते 2 साल देके अब भाई बहुत अच्छी स्कीम लेके आया था, आप 5 साल पूरी तरीके से कंप्लीट करो। यस, हमारा 5 साल हर स्कीम को देना चाह रहे, हर स्कीम को देना चाह रहे। हमारे जो हम तुम्हारे वैसा जो है पीठ पे बताने वाले आदमी नहीं है, हम सीधा सामने से बोल रहे। हमारे पास ऐसा ही पैसों का इंतजाम हो जाएगा। आप लोगों को हर एक को जिस तरीके से हर स्कीम जिस तरीके से दे रहे, दुल्हन स्कीम को भी देंगे। 2 साल खाली स्कीम देके, वो भी कुछ लोगों को देके। चंद्रबाबू नायडू के जमाने में कितने पेंशन थे, आज हमारे जमाने में कितने पेंशन है बोल के मैं जो है सवाल दे रहा हूँ चंद्रबाबू नायडू को। सवाल खूब करो, फिर कई को नहीं दिया तुम इतने लोगों को पेंशन, हमारे के बाद में कई को इतने लोगों को पेंशन दिए, 30 लाख लोगों को घर दिया हुआ, तुम कई को नहीं दिया 30 लाख लोगों को घर। हम जो है बच्चों को जो है पढ़ाने का स्कूलों को ठीक कर रहे हैं। तुम कहीं को नहीं कर रहे ठीक स्कूलों को, आज हमारा हॉस्पिटल ठीक कर रहे, आरोग्यश्री में सबको फ्री का इलाज करा रहे, तुम कहीं को नहीं करे। आज हजारों करोड़ों रुपया जो है तेरे पब्लिक को डायरेक्ट अकाउंट में डाल रहे। आप लोग क्या करें, हजारों करोड़ों रुपए के बाकियां रख दिए, दुल्हन स्कीम के बाकियां रख दिए, दुल्हन स्कीम के लोगों को पैसे नहीं दिए। आने वाले दिनों में जरूर जगनमोहन रेड्डी साहब जब भी पैसों का इंतजाम हो जाएगा, आदमी की नीयत देखना। जो आदमी 1,40,000 करोड़ रुपए आप लोग के अकाउंटों में डायरेक्ट बटन दबा के दे सकता, तो क्या दुल्हन स्कीम दे देता क्या बोल के आदमी की नीयत भी देखना, आदमी की नीयत भी देखना। जो बात बोला है, जो स्कीम दिया है, पहले दिन से लेके आज तक, चाहे कितने भी कोरोना आ जाओ, चाहे कोई किस्म का हमारे को बीजेपी की गवर्नमेंट से कोई किस्म की मदद ना मिले, आज फाइनेंशियली हम लोग को कितने भी तकलीफ आ रहा हो स्टेट में, मगर पूरे के पूरे स्कीम्स आज हम लोग देते जा रहे। इंशाल्लाह जो 5% की स्कीम्स है वो भी जगह देंगे। और आप सब लोगों से मैं जगनमोहन रेड्डी साहब के लिए और हमारे सारे एमएलएस के लिए, मंत्रियों के लिए, लीडरों के लिए, काम करने वाले हर कार्यकर्ता के लिए दुआ करो उनके बोलता हूँ, क्योंकि आज जगनमोहन अदा करता हूँ। और उसी तरीके से जो भी माइनॉरिटीज के प्रॉब्लम से बराबर लेके जाके जगनमोहन रेड्डी साहब तक रखिए, जरूर जो है उनके लिए वो काम करने का काम करेंगे। इंशाल्लाह हम लोग काम करने वाले लोग हैं, बात करने वाले लोग। నియోజకవర్గంలో సినీ యాక్టర్స్ పెట్టాలని ఆలోచన చేస్తున్నాడంట. ఎందుకంటే అక్కడ నిలబడే దమ్ము ఎవరికి లేదు కాబట్టి ఆలోచన చేస్తున్నాడు. అందుకే ఒకటే చెప్పాను చంద్రబాబు నాయుడు గారికి, నువ్వు పెద్ద అయినా నీవు నిలబడితే నా వయసు చిన్నది, నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాబట్టి
నీతో నేను పోటీ చేస్తే ఎంతో బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆయన మళ్ళీ సీనియర్ అవుతాడేమో, ఆయన కొడుకు కూడా రెడీ అవుతాడేమో ఆలోచన చేశాను. ఆయన కొడుకైనా కూడా రెడీ అని చెప్పాను. కానీ నా నియోజకవర్గంలో మైనార్టీ సోదరులు, బీసీ సోదరులు, ఎస్సీ, ఓసీ ప్రతి ఒక్కరూ నా ఎదుగున్నారని నా ధైర్యమే, నా ప్రజలే నా ధైర్యం అని చెప్తున్నాను. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు నన్ను అంటున్నాడు, వాళ్ళ కార్యకర్తలు లాగి మాట్లాడుతున్నారు. మన ఎమ్మెల్యే వెన్నుపోటు పడిసి చంద్రబాబు నాయుడు పార్టీ వదిలి రాజశేఖర రెడ్డి పార్టీలో పోయాడని ఆ రోజు చంద్రబాబు నాయుడు పబ్లిక్ చెప్పి నేను పార్టీ వదిలిపోతున్నాను, నేను తప్పకుండా రాజశేఖర రెడ్డి పార్టీలో చేరుతానని చెప్పిపోయాను తప్ప ఆయనతో నాకు దీపాలు ఇచ్చాను తప్ప ఆయనతో ఒక రూపాయి కూడా తీసుకోకుండా గెలిచిన వ్యక్తి నేను. అలాంటప్పుడు నీకు భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్నప్పుడు మన పెద్ద ఆయన ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పుడు ఆయన గుర్తును చేసుకుంటే ఆ రోజు పార్టీలోకి రాలేదు. ఆ తర్వాత వాళ్ళ అధికారంలో తెలుగుదేశం వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ వెన్నుపోటు పడలేదా నేను ఒకసారి అడుగుతున్నాను. అలాగే సొంత కూతురి రామారావు బిడ్డను చేసుకున్న తర్వాత పాపం ఆయన పెద్ద వయసు అయిన తర్వాత ఆయన ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆయన వెన్నుపోటు పడిచిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను. నిజంగా ఇవన్నీ తెలిసి మాట్లాడాల్సిందిగా తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నాను. మీ దమ్ము ధైర్యం ఉంటే మళ్ళా మా పులి ఇంకొక 6 నెలల లోపల బయటకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి తిరుగుతాడు. తప్పకుండా దమ్ము ధైర్యమే ఉందో మీరు చంద్రబాబు నాయుడు చూపిమని చెప్తున్నాను. మా పులి బయటకు వచ్చిందంటే తట్టుకోలేము. నువ్వు ఏమి వయసు అయిపోయింది, ముసలివాడు అయిపోయావు, నీ కొడుకు దద్దమ్మ అయిపోయాడు అని సభాముఖంగా చెప్తున్నాను. నువ్వు ఎవరన్నా ధైర్యం ఉంటే నువ్వే రెడీ అయినా ఎవరు రెడీ అయినా మా జగన్మోహన్ రెడ్డి ముందు తట్టుకునే పరిస్థితి లేదని చెప్తున్నాను. ఎందుకంటే 2014లో ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆయన్ని జైలు పంపించాడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వాళ్ళు కలిసి. అయినా భయపడలేదే. 16 నెలలు జైల్లో ఉన్నా కూడా పులిలాగే బయటకు వచ్చాడు కానీ ఏ ఒక్కరు కూడా భయపడలేదు ఆయన. అలాగే ఆయన చెప్పాడు చంద్రబాబు నాయుడు అన్ని కేసులుండి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కోర్టుకు పోయి స్టే తెచ్చుకోవడమే తప్ప ఆయన ధైర్యంగా ఎందుకు పోవడం లేదు. ఆయన ఒక్కసారి ఆయన మనసుగా చెప్పమని చెప్పండి. ఆయన అలాంటి పద్ధతులు అన్ని మోసమే, అన్ని వెన్నుపోటు గొడవలే ఆయనకి అలవాటు అయిపోయింది చంద్రబాబు నాయుడికి. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు నాయుడు 2014 అందరూ నమ్మారు. డాక్టర్ మహిళలు అక్క చెల్లెలు నమ్మారు, రైతు సోదరులు నమ్మారు. ప్రతి ఒక్కరు ఆ రోజు నమ్మి ఆయన ఓటేస్తే ఆయన ఏ డాక్టర్ మహిళలు కానీ రైతు సోదరులు కానీ ఎవరికి న్యాయం చేయలేదు, ఎవరికి రుణమాఫీ చేయలేదు. అలాగని 2014లో మాకు 67 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ గట్టి పార్టీగా సింగిల్ పార్టీగా నిలబడింది ఆ రోజు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట్లాడే అర్హత తెలుగుదేశం వాళ్ళకి ఎక్కడా లేదు. బాధుడో బాధుడంట. మొన్న ఇన్సూరెన్స్ పడితేనే బాధుడో బాధుడు పరిగెత్తిపోయింది. ఎందుకంటే కోట్లలో లక్షల్లో మా నియోజకవర్గంలో 61 కోట్లు వచ్చింది రైతులకు. ఒక్కొక్కరికి 40,000, 50,000, లక్ష రూపాయల వరకు రైతులకు రావడం జరిగింది. ఆ బాధుడో బాధుడు ఎక్కడ పరిగెత్తిపోయారో వాళ్ళకి అర్థం కావడం లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు చేశాడు నా నియోజకవర్గంలో. దగ్గరగా అమ్మఒడి అయితే ప్రతి స్కీములు అన్ని కలిపితే దగ్గర 250 కోట్లు నా నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. అలాగే నాకు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఇవ్వబోతున్నాడు. ఇలాంటివన్నీ చేస్తున్న మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఏదో మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడితే మీకు వచ్చే ప్రయోజనం ఏం లేదు, ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదని చెప్తున్నాను. ఒకటే గుర్తు పెట్టుకోవాలి, త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి మనకు. తప్పకుండా మళ్ళా 2019లో మన ప్రతాపం ఏం చూపించామో 2024లో కూడా మళ్ళా అదే పద్ధతిగా తప్పకుండా మా జిల్లా అంటే ఇప్పుడు 2 అయినా అనుకోండి, కర్నూలు, నంద్యాలు అయినా కూడా 2 ఎప్పుడు కలిసి ఉన్నట్లేని ఈ 2 జిల్లాల్లో 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలుగా మళ్ళా మీరే మమ్మల్ని అసెంబ్లీకి పంపించాల్సిందిగా కోరుతున్నాను.
నిజంగా ఆయన అఫీస్ గారు ఎంతో కష్టపడతాడు, ఎంతో చేయాలని ముందు కాపత్రపడే వ్యక్తి మన అఫీస్ గారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మన కార్యకర్తల నాయకులు రెడీగా ఉండాలి. వాళ్ళు చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మెత్తపడిపోయినారని. మనం ఏం మెత్తపడిపోలే, మనం గట్టిగానే ఉన్నాము. ఎందుకంటే మన ముఖ్యమంత్రి శాంతించండి శాంతించండి అంటే శాంతిగా ఉన్నాం తప్ప మన ముఖ్యమంత్రి చిటికి వేలేసి చూడండి అయ్యా ఒకసారి అంటే తెలుగుదేశం పరిస్థితి అంతా గట్టిగైపోతుంది. అలాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు పార్టీ, ఆయన పార్టీలు ఎవరున్నారు? ఎవరు లేరు. రేపు చెప్పకుండా మళ్ళా మనము 151 కాదు, మన జగన్మోహన్ రెడ్డి గారు మొన్నే అన్నాడు 170 ఇచ్చినా తప్పేముంది, తప్పుడు 170 సీట్లు కూడా రావచ్చు అన్నాడు. ఆయన సొంతము చంద్రబాబు నాయుడు కుప్పంలోనే ఆయన మున్సిపాలిటీ పోయింది, జడ్పీటీసీలు పోయినాయి, సర్పంచులు పోయినాయి. ఇన్ని పోయినా ఆయన రేపు ఆయన కుప్పంలో నిలబడే పరిస్థితి లేదు. ఆయన కుమారుని నిలబెట్టబోతున్నాడు అక్కడ. ఆయన ఇంకో కాన్ఫరెన్స్ కూడా చూసుకోబోతున్నాడు డబ్బులోనే. అలాంటి చంద్రబాబు నాయుడిని నమ్మి మోసపోతుందండి. దయచేసి ఒకటే చెప్పేది, మీరు తప్పకుండా మళ్ళా రాజశేఖర రెడ్డి గారి కుమారుని రాజశేఖర రెడ్డి గారిని గుర్తు పెట్టుకొని తప్పకుండా మళ్ళా మన జగన్మోహన్ రెడ్డిని మళ్ళా 2024లో మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. అలాగే రేపు 1వ తారీఖు మనము కర్నూలులో ప్లీనరీ సమావేశం జిల్లా అంతా పెట్టాము. తప్పకుండా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే విజయవాడలో గుంటూరు మధ్యలో మన ప్లీనరీ 8, 9 మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి పెట్టడం జరుగుతుంది. అక్కడ కూడా మన జిల్లా నుంచి అందరు రావాల్సిందిగా కోరుతుంది. ఎందుకంటే నాకు జిల్లా బాధ్యత అప్పగించాడు కాబట్టి తప్పకుండా నీకు చెప్పాల్సింది చెప్పాలి. తప్పకుండా మీరు అందరు రావాల్సిందిగా కోరుతున్నాను. నిజంగా ఈరోజు ఎక్కడ పోయినా, నేను ఏ ప్లీనరీ ప్రవేశానికి పోయినా జనాలు బ్రహ్మాండంగా వస్తున్నారు. అలాంటి పార్టీని అయిపోయిందని చెప్పుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. మా పార్టీ పని కాదు అయిపోయింది, మీ పార్టీ పని అయిపోతుంది. ఇంకా 2వ తూరి తెలుగుదేశం పార్టీ అనే మాటే రాకుండా 24లో పోతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆయన నిజాయితీగా విశ్వసనీయతతో లాయల్టీతో జగనన్నతో ఉన్నాడు కాబట్టి 5 సంవత్సరాలు ఆయనకు మంత్రి పదవి ఇచ్చినాడని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఎలా ఉందంటే ఆకాశానికి చిన్నుపడిందా, నక్షత్రాలు నేనికి రాలేవా, భూమి పునకరించిందా అన్న విధంగా ఈరోజు కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున వచ్చారు. కాబట్టి ఆ కార్యకర్తలకి ప్రతి ఒక్క అందరికీ పేరు పేరుగా నమస్కరిస్తూ, ఆ రోజు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ముస్లిం సోదరులకు 4% రిజర్వేషన్ ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు అయితే ఈరోజు మన జగనన్న 4 ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్సీలు అంటే మన ముస్లిం సోదరులు బాగా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో ఉన్న మన ముస్లిం సోదరులందరూ కూడా 4 ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్సీలు ఇచ్చి ఒక డిప్యూటీ సీఎం చేశాడంటే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా మన ముస్లిం చేశాడని నేను అనుకుంటున్నాను. ఈరోజు అట్టడుగు వర్గానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెద్ద పిడి వేశాడు. మన రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందు వేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తానని చెప్పేసి ఈరోజు ఎస్సీకి పెద్దపీట వేసి డిప్యూటీ సీఎం చేశారు. ముస్లింస్ కి పెద్దపీట వేసి డిప్యూటీ సీఎం చేశారు. అదేవిధంగా 4 డిప్యూటీ సీఎంలు, 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అందరూ మంత్రి పదవిలో ఉన్నారంటే ఈ అట్టడుగు వర్గానికి చెందిన వారిని ఒక లెవెల్లో తీసుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎదురించారు. దాదాపుగా 3 కోట్ల అక్క చెల్లెమ్మలు ఉన్నంత వరకు కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అని ఎవరు కూడా ఏమి చేసుకోలేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అంటే అక్క చెల్లెమ్మలే కాదు, మన 3 కోట్ల మంది అన్నతమ్ములు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. 6 కోట్ల ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క ఇంటికి ఏదో రూపంగా లక్షల్లో ఈరోజు
మనకి నవరత్నాల ద్వారా అందుకుంటున్నారు. ఈరోజు చూడండి, నవరత్నాలు అంటే 9, కానీ 9 నవరత్నాల్లో అన్న ప్రవేశపెట్టింది దాదాపుగా 99 నవరత్నాలు ఇచ్చి ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు అమ్మఒడి మనం బీద పరిస్థితిలో మనం చదువు చెప్పించుకొని లేని పరిస్థితిలో ఉంటే నేను మీ అన్నగా మీ తమ్ముడుగా ఆ పిల్లవాడికి మేనమానంగా ఉంటానని చెప్పేసి అమ్మఒడి ఆదుకునే ఘనత ఒక మన జగన్మోహన్ రెడ్డి అనేది. ఈరోజు రైతులందరికీ నేను మీ గ్రామాల్లోనే గ్రామ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యం తీసుకుని వచ్చి గ్రామ సచివాలయాన్ని చేపించి ఆ నేరుగా గ్రామానికి రైతులకి అభివృద్ధి చేసేదానికి చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు అవ్వతాతలు చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు. ఈరోజు అవ్వతాతలకి 2,500 రూపాయలు నెలకి పింఛన్ వస్తుంది. ఒక మాట చెప్తా, 2,500 రూపాయలు వచ్చేటప్పుడు ప్రతి నెల 1వ తారీఖు వస్తుంది. చాలా రోజులు చాలా మంది అక్క కోడళ్ళు కొడుకులు అప్పుడేమో వాళ్ళకి భోజనం పెడుతున్నారో లేదు, కానీ ఈ అక్క చెల్లమ్మలకి నేను కూడా అడుగుతున్నా, జగనన్న ముఖ్యమంత్రి కాకున్నప్పుడు అత్తమామలకి ఇప్పుడు 28 తారీఖు వస్తే చాలు, అత్త నీళ్ళు పోసుకున్నావా, అత్త ఫోన్ చేసినావా అని మాట అంటే ఈరోజు జగనన్న వాల్యూ ఇచ్చాడు. అత్తకి 2,500 పింఛన్ వస్తుంది, దాంట్లో ఒక 1,500 నేను తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు. అదేవిధంగా అన్న కూడా కొడుకు, ఓహో మా నాన్నతో ఫస్ట్ వస్తే 1వ తారీఖు వస్తే ఒక 1,500 గుంచుకోవచ్చు అని చెప్పేసి కొడుకు, నాన్న బాగున్నావా, వాటర్ తాగినావా అని చెప్పేసి నీకు ఇప్పిస్తాను రోజులు వచ్చాయి. అంటే కన్న కొడుకు కానీ కన్న బిడ్డ కానీ చూడుకోమని అయితే నేను నీ మనవడిగా ఉంటా, మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పేసి ఈరోజు 2,500 రూపాయలు పింఛన్ ఇచ్చి ఆదుకున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక అవ్వాడికి నేను బాగా గడపలో చాలా ముసలావిడ 2,500 ఇస్తున్నారు, నాకు ఇంకా 500 కావాలి, 3,000 చెప్పినాడు జగన్ అన్న అంటాడు. అమ్మ నేను చెప్పా, ఆ రోజు చంద్రబాబు నాయుడు 1,000 రూపాయలు నీకొక్కున్నాయని ఆదుకున్నాను అంటాడు. ఈరోజు జగనన్న 2,000 నుంచి 2,250 ఇచ్చి అదేవిధంగా 2,250 నుంచి 500 చేశాడు. అమ్మ మేము మా ప్రభుత్వం మా జగనన్న 500 రూపాయలు మీకు బాకీ ఉన్నాము, ఖచ్చితంగా మా ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలు మీకు 3,000 చేస్తామని చెప్పేసి ఒక మాట ఇచ్చారు. ఏమంటుంది, అమ్మా మాకు జగనన్నే కావాలా, జగనన్న మాకు 3 సంవత్సరాలు 2 నిర్వహణ చేశాడు కదా, 30 సంవత్సరాలు జగనన్న ఉంటే మాకు ఇంకా పెరగచ్చు అని చెప్పేసి అంత సంతోషం ఇచ్చింది. అంటే గమనించండి, ఈరోజు ఈ సేవ చేస్తున్నానంటే తెలుగుదేశం అంటాడు చంద్రబాబు నాయుడు, ఎక్కడ అభివృద్ధి అంటాడు. చూడయ్యా చంద్రబాబు నాయుడు, నీకు 40 సంవత్సరాలు అనుభవం అంటావు, 15 సంవత్సరాలు నీకు ముఖ్యమంత్రి చేశానంటావు, ఎప్పుడైనా ఎక్కడైనా ఆదుకున్నావా అని నేను అడుగుతున్నా. ఎప్పుడు కూడా నువ్వు ఆదుకోలే, ఎప్పుడు కూడా ప్రజల కష్టాలు నువ్వు తెలుసుకోలే. కాబట్టి నీకు ప్రజలు గుణపాఠం చెప్పాను. కాబట్టి అదేవిధంగా మొన్ననే మన రైతులందరికీ క్రాప్ ఇన్సూరెన్స్, మొన్న క్రాప్ ఇన్సూరెన్స్ పడింది. నేను తెలుగుదేశం నాయకులు ఈరోజు కర్నూలు పార్లమెంట్ పోటీ చేసే సూర్యప్రకాశ్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో 2019 ఎంపీగా పోటీ చేసిన ఆయనకి రైతు ఈరోజు ఇన్సూరెన్స్ 1,44,595 రూపాయలు ఈరోజు ఆయన అకౌంట్ లో సూర్యప్రకాశ్ రెడ్డి గారికి పడింది. అంటే ఒకసారి చూడండి, జగనన్న అన్నాడు కులము లేదు, మతము లేదు, పార్టీ లేవు, అందరూ సమానమే అంటున్నారంటే ఒక్కసారి గమనించండి. నేను అనుకుంటున్నా నా మనసుకి సూర్యప్రకాశ్ రెడ్డి గారికి 1,44,590 వేసింటే ఈసారి ఖచ్చితంగా ఆయన తెలుగుదేశంలో ఉన్నా కూడా నాకు డబ్బులు వచ్చినామని చెప్పి ఆయన కూడా మన జగన్ పార్టీ మన ఫ్యాన్ గుర్తుకు ఓటేశాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
ఇంకో విషయం, అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరు 2 ఎకరాల భూమి ఉంది, 2 ఎకరాల భూమి ఉందని మనం కూడా అందరూ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు 2 లక్షల కోట్లకి ఎదిగిపోయాడు. మరి ఆయన పేరు మీద 2 ఎకరాలకి బినామీ పేరు మీద 2 లక్షల కోట్లు ఉండొచ్చేమో. ఆయన పేరు మీద 2 ఎకరాల భూమి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఇన్సూరెన్స్ కూడా చంద్రబాబు నాయుడు కూడా పరిమితుందని చెప్పేసి మీ అందరూ తెలుసుకోవాలి. ఇది అక్షరమైన సత్యం. ఎందుకంటే జగన్ ఇచ్చాడు. ఈరోజు ఆయన చేసే ఎవరికి చూడు ప్రతి ఒక్కరికి మేలు చేశాడు. ఈరోజు 6 కోట్ల ప్రజలకు మేలు చేస్తున్నారంటే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే. అంటే అలాంటి నాయకుడే ఉండాలి మన అందరికీ. ఈరోజు ఈ స్థానంలో నేను ఒక బీసీగా ఒక మంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారంటే ఆయన పెట్టిన భిక్షనే. ఈరోజు మా ఆఫీస్ కానీ మా తమ్ముడు ఉన్నాడు, అన్నా మనం బాగుండాలి అంటాడు. నా ఖచ్చితంగా 5 సంవత్సరాలు నువ్వే మంత్రిగా ఉంటున్నావని ఆయన కూడా చెప్పాడు. జగన్ కూడా మొన్ననే ఒక వేరే జిల్లాలో కూడా మన ముస్లింస్ కి పెద్దపీట ఇస్తాం, అక్కడ కూడా ముస్లింస్ కి ఇస్తామని చెప్పి అన్నాడు. అంటే ముస్లింస్ మీద ఉన్న ప్రేమ. ఆ రోజు రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ ఇస్తే ఈ రోజు మన ముస్లిం సోదరులకి 4 ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్సీ చేసిన ఘనత జగన్ అన్నది. కాబట్టి మరొకసారి మన తమ్ముడు మరి ఎమ్మెల్యే బ్రహ్మాండమైన మెజారిటీతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్కడ చిన్నలు అన్నదమ్ములందరూ కూడా సపోర్ట్ చేసి ఇక్కడ వచ్చిన అందరూ కూడా మా అన్నలు కూడా మేము కూడా మా తమ్ముడి ఇంటిపై మరొకసారి రాయలసీమ కర్నూలు జిల్లా అంటే ఎవరంట? జగనన్నది కర్నూలు గడ్డ జగనన్నది. కాబట్టి 24 ఎన్నికల్లో ఖచ్చితంగా 14 సీట్లు 2 ఎంపీ సీట్లు ఇచ్చి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి మొన్న 23 సీట్లు వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ని పథకాలు 6 కోట్ల ప్రజలు అందుకుంటున్నారు. కాబట్టి అయితే మొత్తం 170 సీట్లు గెలుస్తాం. లేదంటే చంద్రబాబు నాయుడుకి ఒక 3 పన్నలాగా 3 తప్ప ఇక మిగతాది ఏది లేదు. చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీకి పెద్ద దిక్కురాడు. ఎందుకంటే కొడుకు కూడా పప్పు శుద్ధ ఆయన అంతే. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు ఎంతో సంతోషంగా ఉండి మాతో పాటు పాలు పంచుకొని ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాను. కాబట్టి ఈ సంతోషాన్ని 24 మొత్తం మరొకసారి విజయవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలంటే 6 కోట్ల ప్రజలు మన జగనన్నకి అందరూ అండగా ఉండి మరి సీఎంగా చేస్తారని చెప్పి 30 సంవత్సరాలు అండగా ఉండాలని నేను కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క అన్న తమ్ములకి పేరు పేరున నమస్కరిస్తూ